కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఈ సమయం వరకు ప్రభా మీరు చూపిన ప్రేమను బట్టి, దయను బట్టి, అయ్యా ఇదిగో మీరు ఇచ్చిన క్షేమమును బట్టి, భద్రతను బట్టి, కాపుదలను బట్టి, తీరుస్తున్న అవసరతలను బట్టి, అక్కరలను బట్టి, అయ్యా మీరు చూపించిన ప్రేమను బట్టి, అయ్యా మీ దయను బట్టి మమ్మల్ని క్షమిస్తూ నాయన భరిస్తూ, అయ్యా ఇదిగో నాయన కృప చూపుచున్న దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఇప్పటి వరకు ప్రార్థనలో, పాటల్లో మీరు తోడై ఉన్నారు, మీకు వందనాలు చెల్లిస్తున్నా. వాక్య భాగంలో వెళ్ళి చూడగా నాతో మాతో మీ వాక్యము ద్వారా అయ్యా మీరు మాట్లాడి మీ నామానికి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని నన్ను పూర్తిగా నీ సిలువ సాటును మరుగుపరిచి మా పక్షముగా మీరు ఉండి మీ గొప్ప కార్యాలు చేయండి. మీరే మాకు తోడై ఉండి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామను ప్రార్థన చేస్తారు వాళ్ళ మధ్యలో ఉంటానని మీరు చెప్పారు కనుక ప్రభా మీరు మా మధ్యలో ఉండి మీ మాటలు మాకు అనుగ్రహించి సమస్త మహిమ ఘనత మీరు మాత్రమే పొందుకోవాలి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఫోన్లో స్విచ్ ఆఫ్ చేయండి. చూస్తే కొంచెం వెనకాల పొలగా రికార్డ్ చేస్తాం. చూడండి దగ్గు వస్తుందిగా, దగ్గు వస్తుందిగా, దగ్గు చూడండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం మొదట. ఇటాలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక భక్తిపరుడు కైసర్యలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడి. పగలు ఇంచుమించు 3 గంటల సమయంలో చూడండి దేవుని యొక్క దూత కనుక ఇక్కడ పర్టిక్యులర్గా పేతురు కూడా ఇంచుమించు 3 గంటల సమయంలో కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు అతడు కూడా దర్శనాన్ని పొందాడు. 4 చెంగులు పట్టుకుని దింపిన చతుష్పాద జంతువులు ఆ దర్శనంలో కనబడ్డాయి. అక్కడ మనకి అదే అపోస్తుల కార్యాల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. 3వ అధ్యాయం, అపోస్తుల కార్యం 3వ అధ్యాయం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహాను దేవాలయానికి ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోవుచుండెను అని అక్కడ రాయబడింది. కానీ అక్కడ ఇంచుమించు 3 గంటల సమయంలో అని రాయబడింది. కానీ ఇంకొక చోట కూడా అక్కడ పేతురు మరి అన్యుల మధ్యకు వెళ్ళకూడదని, నేను యూదును కదా, నేను అన్యులతో సహవాసం చేయకూడదని ఆ ఉద్దేశాన్ని కలిగి ఉన్నదాన్ని బట్టి చతుష్పాద జంతువులు అనేవి తన దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు చెబుతున్నాడు పేతురుతో, ఇదిగో అక్కడికి వెళ్ళను, వాళ్ళ మధ్యకి నేను వెళ్ళకూడదు, వాళ్ళు అంటరాని వాళ్ళని నువ్వు అనకూడదు, అన్యజనులైనా సరే అన్యజనుల దగ్గరికి. అందుకని అంటున్నాడు అక్కడ, అయ్యా మరి నేను పుట్టినది మొదలుకొని ఈ చతుష్పాద జంతువులలో దేన్ని నేను తినలేదు, నేను
తినలేదు. అంటే నేను పరిశుద్ధపరిచిన వాటిని నువ్వు అపవిత్రమైనవి అంటున్నావేంటి అని చెప్పి దేవుడు అన్నారు, ప్రభువు చెప్పారమ్మా. కనుక ఎందుకని ఆ మాట అన్నారంటే, కొర్నేలి ఏ మాటల చేత అయితే తన కుటుంబం అంతా కూడా రక్షించబడుతుందో, ఏ మాటల చేత అయితే కుటుంబం అంతా రక్షించబడుతుందో ఆ మాటలని అక్కడ చూడండి 10వ అధ్యాయములో 10వ అధ్యాయం అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలోనే ఆ మాటను మనం చూస్తాం. చూడండి 12వ వచనంలో, అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులు, పాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దము అతనికి వినబడింది. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైన అపవిత్రమైనది ఏదైనా నేను ఎన్నడూను తినలేదని చెప్పగా, ఇక్కడ కూడా మరునాడు వారు ప్రయాణమైపోవచ్చు సమీపముగా పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదకి ఎక్కాను. అంటే 12 గంటల సమయం కూడా ప్రార్థన సమయమే, 3 గంటల సమయం కూడా ప్రార్థన సమయమే. తర్వాత ఇస్సాకు కూడా 5 గంటలకి ప్రార్థన చేశాడు, 5 గంటలకి ప్రార్థన చేశాడు. విలాప వాక్యాల్లో రేయి మొదటి జామునని రాయబడింది, రేయి మొదటి జామునని రాయబడింది. అది కూడా ప్రార్థన సమయమే. కనుక ప్రార్థన చేసే సమయాన్ని బైబిల్లో కొన్ని స్థలాలలో మరి టైం కూడా వేయబడి ఉంది. టైం కూడా 3 గంటలని, 5 గంటలని, 12 గంటలని, లేదా రేయి మొదటి జామునని. యేసు ప్రభు అయిన క్రీస్తు అయితే రాత్రంతా కూడా ప్రార్థన చేశారు, ఆయన. కనుక ఇక్కడ నిషిద్ధమైనవి నేను తినకూడదు, పుట్టిన మొదలుకొని ఇప్పుడు వరకు నేను తినలేదయ్యా అని ఎందుకు అన్నాడంటే, చూడండి, నేను మరి అన్యుల మధ్యకు పేతురు కానీ వెళ్ళి పరిచర్య చేశారనుకోండి, అక్కడున్న యూదులు నువ్వు అన్యుల మధ్యకి ఎందుకు వెళ్ళావు, అన్యుల మధ్యకి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది, నువ్వు అన్యులకు సువార్త నువ్వు చెప్పకూడదు, అన్యుల మధ్యకి మనం వెళ్ళకూడదు అని చెప్పి నాతో వాదనాడతారని చెప్పి అనుకున్నాడు. కానీ అక్కడ అనుకున్నదంతా కూడా జరిగింది. నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ నాకు ఈ దర్శనం నాకు కనబడింది, ఈ దర్శనాన్ని దేవుడు నాకు చూపించాడు. కనుక నేను పవిత్రపరిచిన వాటిని నువ్వు అపవిత్రమైనవి అంటున్నావేంటని చెప్పి ప్రభు అన్నారు. వాటిని చంపుకొని తినమని చెప్పారు ఆయన. కనుక ఎప్పుడైతే ఆ దర్శనము నాకు కనబడిందో నేను సందేహించక ప్రభువు చెప్పినట్లుగా వారి మధ్యకి నేను వెళ్ళాను. మన మీదకి ఎలాగైతే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చారో వాళ్ళ మధ్యకి కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చారు అని చెప్పాడు ఆయన. కనుక ఇక్కడ కొర్నేలి కూడా చూడండి ఎలా ఉన్నాడంటే ప్రార్థన చేశాడు. తన ఇంట్లో ఉన్న వారందరితో కూడా ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. తర్వాత తన దగ్గర ఉన్న సైనికులకు కూడా ప్రార్థన నేర్పించాడు, భక్తిని నేర్పించాడు. కానీ మనోళ్ళు చేసే పని ఏంటంటే మనము మన కుటుంబంలో ఉన్న వాళ్ళకు కూడా నేర్పించాం, మనం నేర్పించాం. ఇప్పుడు తన దగ్గర పని చేస్తున్న వాళ్ళకు కూడా ప్రార్థన నేర్పించాడు, భక్తి నేర్పించాడు. వాళ్ళు ఎంత యథార్థంగా ఉన్నారు. శతాధిపతి అనగా శత అంటే ఎంత 100 మందికి అధిపతి. కనుక ఆ దినాలలో శతాధిపతి అయిన కొర్నేలి ఇటాలీ పటాలం అనే పటాలములో అతడు అధికారిగా ఉన్నాడు. చూడండి, అధికారంలో ఉన్నా సరే మరి అధికారి అంటే ఎన్నో పనులు ఉంటాయి. కానీ ధర్మకార్యాలు మానట్లేదు, ప్రార్థన
తన దగ్గర ఉన్న వారికి తన భక్తి విశ్వాసాలని కనపరుస్తూ వారిని కూడా చూడండి చక్కటి వ్యక్తులుగా చేశాడు, చక్కటి వ్యక్తులుగా చేశాడు. దేవుడు క్రీస్తును నమ్మిన అంటే క్రైస్తవ విశ్వాసానికి వేరే విశ్వాసానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఏంటి డిఫరెన్స్ అనేది? క్రైస్తవ విశ్వాసం ఏం కోరుకుంటుందంటే మార్పు కోరుకుంటుంది. ఏం కోరుకుంటుంది? హృదయ మార్పు. హృదయాన్ని మార్పు కోరుకుంటున్నాడు దేవుడు. అందుకనే నా కుమారి నా కుమారుడా నీ హృదయాన్ని నాకిమ్ము. అందుకని యెషయా గ్రంథంలో కూడా ఉంది, ప్రతివాడును నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాని గుండె బలహీనమాయను. అందుకనే చాలామంది హార్ట్ అటాకులతో చనిపోతున్నారు. ఎందుకు? ఎవరుండాలి? దేవుడిచ్చిన అందుకనే దేహము దేవుని ఆలయము. దేవుడు ఉండవలసిన స్థానములో దురాత్మ ఉన్నా దెయ్యము ఉన్నా ఏమవుతుందంటే అది పాడవుతుంది. పాడవటం అంటే ఏంటి? జీవితం పాడవుతుంది. అందుకనే చాలామంది ఏమంటారంటే నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు, నీ లైఫ్ని పాడు చేసుకోవద్దు, నీ లైఫ్ని ఏం చేయొద్దు? కష్టాల పాలు చేసుకోవద్దు, నీ లైఫ్లో శ్రమల పాలు అవ్వద్దు. చూడండి నీవు ఇబ్బందులలోకి వెళ్ళొద్దు, సమస్యల్లోకి వెళ్ళొద్దు అని చెప్పి చూడండి ప్రభు చెప్తున్నారు. అందుకని ఏమంటున్నారంటే ఆయన నీ హృదయాన్ని నాకివ్వు. అందుకనే మాటలలో దోషం ఉండకూడదని, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారి దేవుణ్ణి చూస్తారని దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? నిన్ను వలే. మరి వేరే విశ్వాసాలు నేర్పించే మాటలేంటి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని ప్రభు చెబుతున్నారు. నీ దేవునిని నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ వివేకముతో ఆయనను సేవింపవలెను. నిన్ను ఎలా అయితే ప్రేమించుకుంటున్నావో చూడండి, నిన్ను వలే నీ పొరుగువాన్ని కూడా నువ్వు ప్రేమించాలి. దేవుడిచ్చిన ఆజ్ఞ. క్రైస్తవ విశ్వాసములో ఉన్న చూడండి కొన్ని ప్రభువు చెప్పిన మాటలని నిజంగా మనము పాటించట్లేదు. ఈ దినాలలో చాలామంది విశ్వాసమును బట్టి క్రూరులుగా, మూర్ఖులుగా, లేకపోతే కఠినులుగా, లేకపోతే నరహంతకులుగా, లేకపోతే ఉగ్రరూపం దాల్చినట్టుగా దెయ్యంలాగా చూడండి ఎంతోమంది ఆ విధంగా చేస్తున్నారు. ఎంతోమంది యేసుప్రభు ఆ విధంగా నేర్పించాలా. యేసుప్రభు ఆ విధంగా చూడండి క్రైస్తవ విశ్వాసం అనేది ప్రభు చెప్పిన మాట ఏంటి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు, ప్రేమ చూపించు. యేసుప్రభు చూపించింది ఏంటి? చాలామంది ఏమంటారంటే నేను పాపిని కాదు, నాలో పాపం లేదు. నీలో పాపం లేదని నువ్వు అనుకున్నప్పుడు దేవునికి నీకు సంబంధం లేదు. నువ్వేంటంటే స్వేచ్ఛాజీవి. ఏంటి? నువ్వు ఏదైతే అనుకుంటున్నావో దాన్నే నువ్వు పట్టుకుని వెళ్ళాలనుకున్నావు. అందుకనే చూడండి స్వేచ్ఛానుసారుడంట లెస్సైన జ్ఞానమునకు విరోధి. స్వేచ్ఛానుసారుడు, స్వేచ్ఛగా ఉండాలనుకున్నవాడు స్వేచ్ఛగా ఉండడు. ఏంటి స్వేచ్ఛ? వాడు ఏదనుకుంటే అది చేస్తాడంటే తన ఇష్టానుసారముగా, తన చిత్తము, తన ఉద్దేశము, తన ఆలోచనలు, వాడుకున్న కోరికలు, వాడుకున్న విధానాలని నెరవేర్చుకుంటానికి చూస్తాడు. కానీ దేవుని చిత్తమును నెరవేర్చేవాడు కాదు. కానీ కొర్నేలి అలా కాదు. ప్రభువుకి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నా కుటుంబం గురించి ఏంటి? నా కుటుంబ రక్షణ గురించి ఏంటి? నా బిడ్డల గురించి ఏంటి? మేము ఏ విధముగా ఇంకా మంచి భక్తి నేర్చుకోవాలి, ఇంకా భక్తిలో ఎదగాలి. అందుకనే ప్రభు ఒక మాట అన్నారు, నేను సంపూర్ణుని కనుక మీరును సంపూర్ణతలోనికి రావాలి. మీరు సంపూర్ణులు కావాలి.
నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులు అవ్వాలి. అందుకనే కొర్నేలి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, మాకు తెలిసిన భక్తినే మేము ఇంతవరకు కొనసాగించుకుంటూ వెళుతున్నాం. ఇంకా లోతైన భక్తి ఉంటే, లోతైన భక్తి విశ్వాసాలు ఉంటే, ఇంకా మర్మాలతో కూడిన భక్తి ఉంటే, ఇంకా నిన్ను చేరుకోగలిగిన భక్తి ఉంటే, నీ రాజ్యానికి మేము రాగలిగిన అంత లోతైన భక్తి విశ్వాసాలు మాకు ఎవరు నేర్పిస్తారో, ఎవరు చెబుతారో వారిని మా దగ్గరికి పంపించయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకుంటున్నాడు. అందుకనే కొర్నేలి దగ్గరికి పేతురును పంపించాడు. కొర్నేలి దగ్గరికి పేతురు వచ్చినప్పుడు కొర్నేలి ఏమన్నాడంటే, ఆయన అన్న మాట ఏంటంటే, దేవుడు ఏ మాటలు నిన్ను చెప్పమని పంపించాడో ఆ మాటలన్నీ చెప్పు. ఆ మాటలన్నీ ఎవరైనా అంటారా ఆ మాట? ఇంటికి రాగానే కొంతమంది ఏమో అక్కడక్కడ కూర్చుంటారు, లేదా ఏదో ఒక సోదేసి కూర్చుంటారు, లేదా ఎవరితోనో మాట్లాడుతూ ఉంటారు, లేదా ఏదైనా ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు. చూడండి, కొర్నేలి అన్న మాట ఏంటంటే, పేతురు తన ఇంటికి రాగానే దేవుడు నీకు ఏం చెప్పమన్నాడో మాకు ఆ మాటలన్నీ చెప్పు, ఆ మాటలన్నీ చెప్పు, ఏది దాచకుండా చెప్పమన్నా. చూసారా, కొర్నేలికి దర్శనం వచ్చింది, పేతురుకు కూడా దర్శనం వచ్చింది. చూసారా, ఇద్దరికి దేవుడు చూపించాడు. నా విషయంలో కూడా నాకు చూపించాడు, ఎవరినైతే ఈ విధంగా చెయ్యమని వాళ్ళకు కూడా చూపించాడు. కానీ నాకు చూపించిన ఉపయోగం లేదు, వాళ్ళకు చూపించిన ఉపయోగం లేదు. కొంతమందికి దేవుని భయం లేనివాడు, దేవుని భయం లేని వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, దేవుడు చూపించిన భయం ఉండదు, మనుషులు చెప్పిన మనుషుల భయం ఎలాగైతే ఉండదో, మనుషుల భయం ఎలాగో ఉండదు, దేవుని భయం కూడా లేకపోతే ఎలా? ఇక్కడ కూడా దేవుడు క్రైస్తవ ప్రభువు నేర్పిస్తున్న విశ్వాసం ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమనే మాట, ఎవరికి బాధ కలిగి ఉంటుంది, ఎవరికి బాధ ఉంటుంది, ఎవరికి దుఃఖం ఉంటుంది, ఎవరికి ఇబ్బంది ఉంటుంది? ఎవరికైనా ఇబ్బంది ఉంటుందా? చూడండి, ఇక్కడ కొర్నేలి ఏం చేస్తున్నాడంటే, తనను వలె తన పొరుగు వారిని, అంటే తన దగ్గర పని చేస్తున్న వారు కూడా తనలాగా, తన ఇంట్లో మనుషుల్లాగా అదిగో వాళ్ళ పట్ల నాకు బాధ్యత ఉంది, ఇదిగో నీ దగ్గర చేశారు కదా వీళ్ళని నువ్వు భక్తి నేర్పించావా, ప్రార్థన నేర్పించావా, ఏదైనా చెప్పావా అని చెప్పి ప్రభు అడుగుతారని చూడండి ఏం చేస్తూ ఉన్నాడు? బాధ్యతగా మనమే మన కుటుంబం పట్ల, మన బిడ్డల పట్ల చూడండి బాధ్యత లేకుండా ఉంటున్నాం. చాలామందికి బాధ్యత లేదు. ఒక ఆయన్ని చూశాను నేను. ఆయన ఏమనేవాడంటే, ఏమండి నేను ఏదో నమ్ముకున్నాను, నేను ఈ నమ్మకంలో నేను వెళుతున్నాను. ఒకవేళ వాళ్ళకు కూడా ఆ నమ్మకం కలిగితే ఆ విశ్వాసంలోనికి వాళ్ళు వస్తారు, నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. నేను ఒక ఆయన గురించి చెప్పి అంతకుముందు ఆయన ప్రార్థనకి వెళ్తున్నాడు, వాక్యం చెప్పడానికి వెళ్తున్నాడు. 10 సంవత్సరాలు అయింది, 15 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది. ఏ రోజు కూడా తన భార్యని ప్రార్థనకు వెళ్దాం రామ్మా అని ఎప్పుడు అనలేదా? కానీ 20 సంవత్సరాలు అయిన తర్వాత జరిగింది ఏంటంటే, ఆయన ఏనాడు ప్రార్థనకి వెళ్దామని రమ్మని అనని వ్యక్తి ఎప్పుడు అనుకోకుండా ఉన్న ఆమెనంతటా ఆమె చేసే పూజలన్నీ మానేసి ఆయనతో పాటు ప్రార్థనకి వెళ్ళింది. ఎప్పుడు ఎలా ఎందుకు చేస్తున్నావమ్మా? నేను ప్రార్థనకి వెళ్తున్నాను కదా, నేను ప్రార్థనకి వెళ్తున్నప్పుడు నువ్వు ఇట్లా పూజలు ఎందుకు చేస్తావు అని చెప్పి ఏనాడు అనలేదంట. తన మనస్సులో ప్రార్థన చేశాడు. ఇప్పుడు కొర్నేలి కూడా చేసింది అందుకే అదే ప్రార్థన. నా కుటుంబం రక్షించబడాలి, నా కుటుంబం ఎలాంటి మాటలు, ఎలాంటి వాక్యం, చూడండి ఏ బోధ వింటే ఇంకా మేము సంపూర్ణతలోకి వెళతామని ప్రార్థన చేశాడు. అందుకనే నీ ప్రార్థన, నీ ధర్మకార్యాలు ఏమైనాయి అంట? జ్ఞాపకార్థముగా, ఏంటంట? దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఆయన చేసిన ప్రార్థనలు కానీ, ఆయన చేసిన ధర్మకార్యాలు కానీ అన్నీ కూడా జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధికి
చేరినవాడు. చూసారా? నిజంగా ఇలాంటి మాటలు విన్నప్పుడు ఏంటంటే వాక్యానికి చాలామంది విలువ ఇవ్వట్ల. మరి వాక్యం అంటే ఎవరు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడే వాక్యమై ఉండెను. ఆదికాండం 15వ అధ్యాయంలో ఉంటుంది. చూడండి ఒకసారి. ఆదికాండం 15వ అధ్యాయం. ఆదికాండం 15వ అధ్యాయం. ఆదికాండం 15వ అధ్యాయం. చూడండి, ఇదిగో ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహాముకు దర్శనమందు వచ్చి, యెహోవా వాక్యం అంటే ఎవరు? ప్రభు అయిన క్రీస్తు. యెహోవా వాక్యము. అందుకని ఇక్కడ యెహోవా వాక్యము అబ్రహాముకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేనే నీకు కేడెమును, నీ బహుమానమును అత్యధికమునని చెప్పాను. చూసారా? యెహోవా వాక్యం. అందుకని ఇంకొక చోట ఏముందంటే యెహోషువ గ్రంథం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. 24వ అధ్యాయం. క్షమించాలి. యెషయా గ్రంథం, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనములో 15వ వచనములో, అతడు కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానెను. యెహోవా సేనాధిపతిగా యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసి, నా ఏలినవాడ, తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదముల రక్షణను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగూ చేసెను. ఎందుకంటే సైన్యములకు అధిపతి అయిన దేవుడు అని రాయబడి. ఇప్పుడు సేనాధిపతి అంటే ఎవరో? తన తండ్రి ఉన్నాడు, కానీ సేనాధిపతికి ఎవరిని పంపించాడు? తన కుమారుణ్ణి పంపించాడు. కనుక అనేక సందర్భాలలో ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధమైనది. అంటే వచ్చింది ఎవరు? కొన్నిసార్లు అలా చెప్పలా, అలా రాయబడి లేదు. పర్టికులర్గా కన్ఫామ్గా అట్లా రాయబడి లేదు. ఇదిగో నేను వచ్చాను కదా, నువ్వు చెప్పులు వేసుకున్నావేంటి అని చెప్పి కొన్నిసార్లు అక్కడ అనలా. మానోహతో కానీ వీళ్ళందరితో కూడా మాట్లాడినప్పుడు, చూడండి, నువ్వు చెప్పులు వేసుకున్నావు అందుకని నేను నీతో మాట్లాడను అని అనలా. కనుక అక్కడ దేవదూతలు మాట్లాడారని రాయబడి ఉంది. కానీ ఇక్కడ ఎవరు వచ్చారు? సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానని. కనుక ఇది నిలిచి ఉన్న స్థలం, అది పరిశుద్ధమైంది. కనుక నీ పాదరక్షలను తీసివే, చెప్పులను తీసే. కానీ బలిపీఠం మీదకి ఎక్కేటప్పుడు చాలామంది వాక్యం చెప్పేటప్పుడు చెప్పులు వేసుకుని బూట్లు వేసుకుని ఎక్కేస్తారు. అదేమంటే అంటే ఏమనుకుంటున్నారంటే, నేను గ్రహించింది ఏమన్నాడంటే, దేహము దేవుని ఆలయం. మరి దేహము దేవుని ఆలయం అయినప్పుడు మన దేహంలో వస్తేనేగా దేవుడు మాట్లాడేది, అవునా కాదు? ఇప్పుడు మనలోకి వస్తేనే, ఇప్పుడు మారుమనసు పొందేటప్పుడు దేవుని ఆత్మ మనల్ని దర్శిస్తుంది. దేవుని ఆత్మ దర్శించడం ఏంటి? మనలోకి వస్తుంది.
మనం అప్పుడు వరకు ఒప్పుకొని పాపం అంతా కూడా ఒప్పేస్తుంది. పాపం అంతా మరి నువ్వు చెప్పులు వేసుకుని ఉంటే దేవుని ఆత్మ ఎలా వస్తుంది నీలోకి? ఇప్పుడు చాలామందికి ఆ బుద్ధి లేని పనులు చేయటానికి నిజంగా ఆ చెప్పులు వేసుకుని బూట్లు వేసుకుని చెప్పేవారిలో పరిశుద్ధాత్మ దేవుడు రాడు. ఆ బూట్లు చెప్పులు వేసుకున్న వాళ్ళు చెబుతున్న వాక్యం పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ కాదు అని చెప్పి ఈ వాక్యం ద్వారా మనం నమ్మొచ్చు. అంటే పరిశుద్ధాత్మ దేవునికి వాళ్ళలోకి రావడానికి వాళ్ళే అవకాశం ఇవ్వట్ల. వాళ్ళే ఏం చెప్పుకుంటున్నారంటే వాళ్ళు చదువుకున్నది లోక జ్ఞానము, లోక తత్వ జ్ఞానము, ఏదో వాళ్ళకొచ్చింది వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు. వాళ్ళకొచ్చింది ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడతారంట. ఇక అప్పుడు దేవునాత్మకి ఏం సంబంధం ఉంది? ఒక ఆయన చెప్తాడు వాక్యం, నేను చాలాసార్లు విన్నా. ఎప్పుడు చెప్పిందే చెప్తాడు. పాడిందే పాడరా పాసిపళ్ళ పాడిందే పాడరా, ఇక అదే పాటే కాదు. ఇక ఆ వాక్యం తప్ప ఇంక వేరే వాక్యం రాదు. ఏ వాక్యం తప్ప. నేను చాలామందిని అట్ట చూసాను. అంటే చాలామంది మీటింగులకు వెళ్ళినప్పుడు కూడా ఇప్పుడు ఇక్కడ ఈ మీటింగ్లో ఏం వాక్యం చెప్పాడో ఏ మీటింగ్లోకి వెళ్ళినా అదే వాక్యం చెబుతాడు. ఏ వాక్యంకి వెళ్ళినా అదే వాక్యం చెబుతాడు. నీ వాక్యాలు రావా? పెద్దోడి వేగ, నువ్వు ఆరా తీరా పెద్దోడి వేగ. ఇప్పుడు ఇక్కడ ఈ బ్యాచ్లో నేనున్నా, 10 మంది వచ్చారు బ్యాచ్. ఈ బ్యాచ్లో ఈ 10 మంది వింటున్నారుగా, ఇక్కడ వాక్యం వింటున్నారుగా. అదేంటి ఇక్కడ అదే వాక్యం చెప్పాడు, పలానా సాట బనార్గుడిలో అదే వాక్యం చెప్పాడు, జంక్షన్లో అదే వాక్యం చెప్పాడు, గుడివాడలో అదే వాక్యం చెప్పాడు అనుకోరా? అవునా కాదా? ఆ బ్యాచ్లోనే ఉన్నది, ఆ బ్యాచ్లో ఉన్న సేవకులేగా, ఆ బ్యాచ్లో ఉన్న పోనీ ఈ 10 కోటాల్లో 10 సార్లు మారారు. కానీ ఎవరైనా సరే ఒకళ్ళైనా ఇద్దరైనా సరే కంటిన్యూగా వస్తూ ఉంటారు ఆ మీటింగులకి, వస్తారా రారా? చాలామందిని చూశాను, ఎన్ని వాక్యాలు ఉన్నాయి. కానీ మీటింగుల్లో ఏం చెప్పాలి? సువార్త చెప్పకోకుండా ఏదేదో చెప్పుకుంటూ వెళ్తారు. విశ్వాసులకి హృదయాన్ని సరిచేసుకోవాలి, తప్పులు సరిచేసుకోవాలి, పొరపాట్లు సరిచేసుకోవాలి, పొరపాట్లు గ్రహించాలని చెబుతారు. సువార్త కూడికల్లో ఏం చెప్పాలి? సువార్తే చెప్పాలి. ఏదేదో చెప్పుకుంటా వెళ్తే అది సువార్త ఎందుకు అవుద్ది? కనుక ఇక్కడ కూడా ఆయన చేసిన పని ఏంటంటే, కొర్నేలి చేసిన పని ఏంటి? తన దగ్గర ఉన్న పనివారికి కూడా సువార్త చెప్పాడు. తన దగ్గర పనిచేసేవారికి కూడా సువార్త చెప్పాడు. ఆ సువార్త ఎలా చెప్పాడు? ప్రేమతో చెప్పాడు. ఎలా చెప్పాడు? ప్రేమతో చెప్పాడు. అంతేగాని మెడ మీద కత్తి పెట్టి చెప్పలా, కోపంతో చెప్పలా, పగతో చెప్పలా, ఈర్షతో. నీ పొరుగువానిని ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించనే మాట అది ఎంత బాగుంది. అందుకనే ప్రభు ఒక మాట అన్నారు. ఏమని అన్నారంటే, ఎవరైనా బందిపోటు దొంగ బరబ్బాతో అన్నమాట ఏంటంటే, నీ కొరకు చావవలసి వస్తే చస్తాను కానీ నీ మార్గములోనికి నేను రాను. నిజానికి మరి ఆయన మరణించవలసిన స్థానంలోనే యేసు ప్రభువునే తీసుకెళ్ళారు. చూసారా? బరబ్బాని ఏం చేయాలి? సిలువ వేయాలి. కానీ బరబ్బా స్థానంలో యేసు ప్రభువుని సిలువ వేయమని చెప్పి మనుషులందరినీ రెచ్చగొట్టింది అపవాది. ఈ దినాలలో సమాజంలో కూడా ఎవరు రెచ్చగొడతారంటే, దెయ్యం పట్టిన వాళ్ళు మాత్రమే రెచ్చగొడతారు. రెచ్చిపోవటం అనేది తెలీదా? ఎందుకు రెచ్చిపోతున్నావు? అపవాది నిన్ను రెచ్చగొట్టి నిన్ను చంపి నిన్ను నరకానికి పంపించి వాడు ఏం చేస్తాడంటే వేడుక చూస్తూ ఉంటాడు. నువ్వు నాశనం అయిపోతుంటే, నువ్వు పాడైపోతుంటే వేడుక చూస్తూ ఉంటాడు. అసలు అబ్బా నా మాట భలే అన్నాడే, నేను ఎన్నడుకున్నాను, నేను చెప్పినట్టు బాగా చేశాడే, నేను అట్ట అనుకోలేదే అని చెప్పి వాడు సంతోషిస్తూ ఉంటాడు. చూశారు? కనుక ఈ విధానములో మనుషులు ఉన్నారు. కానీ కొర్నేలి మట్టుకి
చూడండి, ప్రార్థన ధర్మకార్యాలు జ్ఞాపకార్థముగా ఆయన సన్నిధికి చేరినట్లుగా మనం చూస్తాం. చేస్తే కొర్నేలి వలె భక్తి చేయాలి, కొర్నేలి వలె భక్తి చేయాలి. అలాంటి భక్తి విశ్వాసాలు మనం కలిగి ఉండాలని దేవుడు అట్టి విధంగా మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడి గరుడు గొప్ప దేవ, మీ వందనాలు. తీసుకొచ్చిన బిడ్డలందరిని బట్టి మీ వందనాలు. చూస్తున్న నాయన, వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికి మాటలు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా మీరు చెయ్యండి అయ్యా. ఇదిగో రేపు జరిగే ఆదివారం ఆరాధనలో కూడా మీరు మాకు తోడై ఉండండి. మీ క్షేమం భద్రత దాయిచ్చేయండి, మీ కాపుదల దాయిచ్చేయండి. మీ సన్నిధి మాతో ఉంచండి అయ్యా. ప్రార్థనలో పాటలు, ఉత్తపతి వాక్యములు కానుకలు, చివరి ప్రార్థనలకు మీ సన్నిధి ఉంచండి. రావాల్సిన వారందరినీ కూడా సకాలంలో మీ సన్నిధి తీసుకుని రండి అయ్యా. ఎండ తీవ్రతను తగ్గించండి, చల్లటి గాలులు పంపించండి అయ్యా. ఇదిగో రావాల్సిన బిడ్డలందరితో మీరు మాట్లాడండి అయ్యా. ఇదిగో నాయన కృప చూపించండి. మా ప్రయాణంలో క్షేమం భద్రత దాయిచ్చేయండి. నన్ను ఇది ఆశీర్వచన చేతులకు అప్పగిస్తున్నాను. తీసుకొచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. ఇదిగో ప్రభా నాయన, చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి అయ్యా, మీ దీవెనతో పంపించి ఈ వాక్యం ప్రతి ఒక్కరు నూరంతలుగా ఫలింపచేయండి. మీ దీవెనతో పంపించున్నాను. యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. నన్ను నేడు మాకు దాయిచ్చి అపరాధము చేసిన మేము క్షమించులాగా మా అపరాధాలు మీరు క్షమించండి. శోధనలోకి తేక అదృష్టుని తప్పించు. రాజ్యము, బలము, శక్తి నీవై ఉన్నావు తండ్రి. మన తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడయ్యుండి బలపరిచి దీవించి ఆశీర్వదించి ఆయన కృపలో నిలువబెట్టి సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆయన మాత్రమే పొందుకొని మనల్ని దీవెనతో నింపునుగాక. యేసు రక్తమే, సిలువ రక్తమే, అపాధికనంత నాశనం, యేసు నామమునకు సంపూర్ణ జీవం కలుగునుగాక.